నమస్తే, వెల్కమ్ టు రిథమ్ తెలుగు. ప్రతి ఏడాది డిసెంబర్ 25న సుపరిపాలనా దినోత్సవం జరుపుకుంటాం. దీని కారణం ఏంటి అంటే భారతదేశంలో మొట్టమొదటిసారి సుపరిపాలన ప్రజలకు అందించిన అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవం. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని టాప్ 10 విశేషాలను తెలుసుకుందాం. ఈయన 1924వ సంవత్సరంలో డిసెంబర్ 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించారు. చిన్నప్పటి నుండే ప్రజలకు ఏదో చేయాలి అనే తపనతో వివిధ సంస్థల్లో పనిచేశారు. సాధారణ స్థాయి నుండి ప్రధానమంత్రి స్థాయికి చేరిన మహోన్నత వ్యక్తి. ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా ప్రజా జీవితం ప్రారంభం. ఇక చదువుకున్న రోజుల్లోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో చేరి తన కల్పనకు బాటలు వేసుకున్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలు శిక్షను కూడా అనుభవించారు. జనసంఘ్ తరపున 1952లో పార్లమెంటు ప్రవేశం. ఇక 1951లో జనసంఘ్ లో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. తర్వాత రోజుల్లో వాజ్పేయి పటిమను చూసి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఏదో ఒక రోజు భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారు అని చెప్పారు. అంటే అతని గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. వాజ్పేయి స్వయం కృషి ఎంతో మందికి ఆదర్శం. ఇప్పటి బీజేపీకి వ్యవస్థాపక అధ్యక్షులు. ఇక జనతా పార్టీ ప్రయోగం విఫలం తర్వాత జనసంఘ్ నాయకులతో కలిసి వాజ్పేయి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి బీజేపీకి ఆయన మొట్టమొదటి అధ్యక్షులు. విలువలకు కట్టుకొని 2 సార్లు అధికారం వదిలేసిన గొప్ప వ్యక్తి. 1996వ సంవత్సరంలో ప్రధానమంత్రి పదవిని చేపట్టి 13 రోజుల్లోనే రాజీనామా చేయవలసి వచ్చింది. 1998వ సంవత్సరంలో బీజేపీ ఎక్కువ సీట్లు పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ 13 నెలల వ్యవధిలోనే ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అప్పట్లో ఎంపీలను కొనుగోలు చేసే అవకాశం ఉన్నా ఆ పని చేయకుండా విలువలకు కట్టుబడ్డారు. అణు పరీక్షలు నిర్వహించి భారత్ తలెత్తుకునేలా చేసిన నేత. దేశ ప్రజలకు సుపరిపాలన రుచిని అప్పుడే చూపించారు. ఒక గొప్ప మార్పుకు నాంది కూడా పడింది ఆ కాలంలోనే. 1998వ సంవత్సరంలో పోఖ్రాన్ అణు పరీక్షని ప్రపంచ దేశాల దృష్టికి మళ్లించి జరిపించారు. అణు పరీక్ష జరిపిన తర్వాత అమెరికా, కెనడా, జపాన్, బ్రిటన్ వంటి దేశాలు ఎన్నో ఆంక్షలు విధించినప్పటికీ వాటన్నిటిని అధిగమించి భారతదేశాన్ని తలెత్తుకునేలా చేసిన మహోన్నత వ్యక్తి వాజ్పేయి. కార్గిల్ యుద్ధంతో పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన వైనం. ఇక 1999వ సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ ప్రాంతాన్ని కుటిల నీతితో పాకిస్తాన్ ఆక్రమించుకున్నప్పుడు ఆపరేషన్ విజయ్ తో విరోచిత విజయాన్ని భారత్ అందుకుంది. భారతదేశ చరిత్రలో లిఖించదగ్గ పరిణామం ఇదే. ఆర్థిక సంస్కరణలు, స్వర్ణ చతుర్భుజి ద్వారా అసలైన సుపరిపాలన అమలు. 1999 ఎన్నికల్లో గెలుపొందాక 5 ఏళ్ల పాటు భారతదేశానికి సుపరిపాలన అందించారు. అసలైన సంస్కరణలు సక్రమంగా అమలు చేసి భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా పట్టాల మీదకు ఎక్కించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా మహానగరాలను కలుపుతూ స్వర్ణ చతుర్భుజి పేరుతో నిర్మించిన రోడ్డు మార్గం ప్రతిపక్షాలను సైతం నిర్ఘాంతపోయేలా చేసింది. అనేక రంగాలలో అద్భుతమైన మార్పులను కూడా తీసుకువచ్చింది. అంతర్జాతీయ సమావేశాల్లో భారత్ వాణి వినిపించిన రాజనీతిజ్ఞుడు. భారతదేశం అన్న, భారతీయ విలువలు అన్న వాజ్పేయికి ఎంతో ఇష్టం. అందుకే అంతర్జాతీయ సమావేశాల్లో కూడా భారతీయతను చాటి చెప్పేవారు. అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్ సమావేశం జరుగుతున్నప్పుడు కాశ్మీర్ అంశం పాకిస్తాన్ తీసుకొస్తుంది అని తెలిసినప్పుడు అప్పటి ప్రధాని పివి నరసింహారావు ప్రతిపక్ష నాయకుడైన ఏబి వాజ్పేయిని వెళ్ళమని సూచించారు. అంటే అటల్జీ ఎంత రాజనీతిజ్ఞుడో అర్థం చేసుకోవచ్చు. 2005 వయోభారం వలన క్రియాశీలక రాజకీయాల నుండి తప్పుకొని తన ఆప్తమిత్రుడైన లాల్ కృష్ణ అద్వానీకి పార్టీ బాధ్యతలను అప్పచెప్పేశారు. ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయిల మధ్య సాన్నిహిత్యం మాటల్లో వర్ణించలేం. పద్మ విభూషణ్, ఉత్తమ పార్లమెంటేరియన్, భారతరత్న అవార్డుల గ్రహీత. ఇక అటల్ బిహారీ వాజ్పేయికి 1992వ సంవత్సరంలో పద్మ విభూషణ్, 1993లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు లభించాయి. అదేవిధంగా భారతదేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్నకు 2015వ సంవత్సరంలో అందించి గౌరవించారు. వాజ్పేయి జయంతి సందర్భంగా జాతీయ సుపరిపాలన దినోత్సవం. ఇక భారతదేశానికి అటల్ బిహారీ వాజ్పేయి చేసిన సేవలను గుర్తించి ఆయన జన్మదినమైన డిసెంబర్ 25ను జాతీయ సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాము. గత ప్రభుత్వాల అవినీతి పాలన చెత్త కుప్పలాగా పేరుకొనిపోయి దేశాన్ని చిన్నాభిన్నం చేస్తుండగా వాజ్పేయి అధికారంలో వచ్చాక ఎలాంటి అవినీతి లేకుండా సుపరిపాలన అందించడం శ్రీరాముని పాలనని గుర్తు చేసింది.